నాయకత్వాన్ని ఎవరు అందిపుచ్చుకొనున్నారు? నా అన్న కుమారుడు ఇష్టం ఉంటే విష్ణువర్ధన్ రెడ్డి, ముద్దుగా రాఘవ అని పిలుస్తాం, రాఘవేంద్ర అని, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు బీటెక్. ఆ అబ్బాయికి, ఆ కుమారునికి ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాల పట్ల ప్రజలకు సేవ చేయాలనే కోరికే కనుక ఉంటే నా వారసుడు మా కుమారుడే. ప్రస్తుతం రాజకీయాలు ఏమైనా మీకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు? లేడు, విద్యార్థి దశలో ఉన్నాడు, చదువుకుంటున్నాడు, ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తున్నాడు. ఇక చిన్నతనం నుంచి తీసుకుంటే మీకు అత్యధికంగా గుర్తుండిపోయే అంశాలు ఏమని అంటారు? విద్యార్థి దశలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఏవైనా కూడా మీకు ఒక గుర్తుండిపోయే ఒక సన్నివేశం కావచ్చు, ఏదైనా ఏముందంటారు? 2009లో వరదరాజరెడ్డి ఓడిపోయిన సంఘటన అత్యంత గుర్తుండే సంఘటన. నాకు అత్యంత సంతోషాన్ని కలిగించినది, నా వివాహానికంటే కూడా ఆనందాన్ని కలిగించినది, నా కూతురు పుట్టినప్పుడు కలిగిన ఆనందానికంటే ఎక్కువ ఆనందాన్ని కలిగించినది, నేను ఎమ్మెల్యే అయినప్పుడు కంటే ఆనందాన్ని కలిగించినది. 2009లో వరదరాజరెడ్డి ఓటమిని ఈ చెవులతో నేను విన్నప్పుడు కౌంటింగ్ హాల్లో నా ఆనందానికి అవధులే లేవు. ఇన్ని అంశాలు నీ పక్కన పెట్టి కేవలం వరదరాజులని ఓడించడమే మీకు అంత ఆనందం అంటున్నారు. అంత ఆనందపడే అంశం ఏముందంటారు దాంట్లో? ఎందుకు లేదు? ఇక్కడ లక్ష్మీ తల్లి పుట్టింది, మీరు ఎమ్మెల్యే అయ్యారు, అసలు అనుకోలేదు. ఆ రోజు ఆటో యూనియన్ కార్మికుడు నాయకుడిగా ఉన్నారు, కౌన్సిలర్గా ఉన్నారు, చైర్మన్ అంటే చైర్మన్ కాగలిగారు. అయితే అనుకోండి ఎమ్మెల్యే అయ్యారు మీరు, ఇంకా అంతకన్నా ఆనందం ఏం లేదు. అంతటి ఆనందము ఇంటికి తొలిసారిగా లక్ష్మీ తల్లి పుట్టింది, ఆయన అప్పుడు కలగని ఆనందము ఆయన ఓటమితో ఎలా కలిగిందంటారు? సలీంను పట్టుకొని అనార్కలి అందంగా ఉందా లేదంటే సలీం ఏం చెప్పినాడు? నా కళ్ళతో చూడన్నాడు. వరదాడి ఓడిపోయినప్పుడు ఉండే ఆనందం ఎట్లుందంటే నా హృదయంతో చూడని చెప్తాను నీకు. నేను నా హృదయంతో నువ్వు చూడగలిగితే ఆ ఆనందాన్ని యొక్క రుచిని నువ్వు ఆస్వాదించగలుగుతావు. ఎందుకంటే చాలా పౌరుషము, పట్టుదల ఉండే మనిషికి అంతటి బాధ కలిగించి ఇబ్బందులు కలిగించిన ప్రత్యర్థిని ఖచ్చితంగా రాజకీయంగా పతనం చేయగలిగినప్పుడు, ఓటమిని చవి చూపించగలిగినప్పుడు ఖచ్చితంగా అది ఆనందమే, తృప్తికరమైనటువంటి సంఘటనే అది. 2019 ఎన్నికల్లో మరోసారి వరదరాజురెడ్డి మీ ప్రత్యర్థి అయితే సీన్ ఎలా ఉంటుందంటారు? అమ్మవారి దయ ఉంటే, నేను కొలిచే, నేను నమ్మే అమ్మవారి దయ నాకుంటే, ఆ బలమే నాకుంటే వరదరాజురెడ్డి నాకు మరొకసారి ప్రత్యర్థి కావాలని కోరుకుంటున్నా. కారణం నా విజయం నల్లేరు మీద నడక. వరదరాజురెడ్డి అభ్యర్థి అయితే నా విజయం నల్లేరు మీద నడకే. ఇప్పటి వరకు చూశారు కదండి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ గారికి చెప్పిన అంశాలు. తన జీవితంలో అత్యధికంగా మర్చిపోలేని అంశము, అత్యధికంగా సంతోషాన్ని ఇచ్చే అంశం ఏదైనా ఉందంటే అది 2009లో తన రాజకీయ గురువైన వరదరాజరెడ్డి ఓటమే. అది చెబితే ఆనందించేది కాదు, తన మనసుతో చూస్తేనే తెలుస్తుంది ఆనందం ఏ పాటిదో అంటున్నారు. అయితే 2019లో సైతం వరదరాజురెడ్డి మరోసారి తనకు ప్రత్యర్థిగా బరిలో నిలిస్తే తన గెలుపు నల్లేరుపై నడకే అని అంటున్నారు. సరే, 2019 ఎన్నికల్లో ఆయన గెలుపు నల్లేరుపై నడకే అవుతుందో మరి ఏమవుతుందో కూడా 2019 ఎన్నికల తర్వాత మరొకసారి చూస్తాం. అంతవరకు సెలవు అండి. థ్యాంక్ యూ నాగరాజన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.